గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ బయాలజీ సెకండ్ లెసన్ సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. మనం ఇందులో నేర్చుకున్న పదాలు ఏంటంటే శైవలాలు. మనకి శైవలాలు 4 అంటాము. ఇవి శైవలాలు అనేవి మన జీవ ప్రపంచానికి కావాల్సిన మొత్తం ఆక్సిజన్ ఏం రిలీజ్ చేస్తాయంటే శైవలాలు. నెక్స్ట్ సూక్ష్మజీవ నాశకాలు. సూక్ష్మజీవ నాశకాలనే మనం ఇంకొక పేరేంటి యాంటీబయోటిక్స్. ఈ సూక్ష్మజీవ నాశకాల్లో పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఆయన కనుగొన్నారు. నెక్స్ట్ ప్రతిరక్షకాలు. ప్రతిరక్షకాలు అంటే ఏంటి? మన బాడీలో ఏవైనా వచ్చినప్పుడు డిసీజ్ అని ప్రతిరక్షకాలు అనేది రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్టీరియా. కేంద్ర పూర్వకణం బ్యాక్టీరియాలో ఉపయోగాలు ఉన్నాయి. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అదే బ్యాక్టీరియా వల్ల నష్టాలు కూడా, వ్యాధులు కూడా కలుగు చేస్తాయి. నెక్స్ట్ వాహక అంటే ఒక జీవి నుంచి వేరొక జీవికి వ్యాధిని ఏం చేస్తాయి? వాహకాల ద్వారానే ఒక నుంచి ఇంకొకరు సోకుతాయి. అంతే. అంటువ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరి నుండి మిగతా వాళ్ళకి వ్యాధులను సోకడాన్ని మనం అంటువ్యాధులు అంటాము. నెక్స్ట్ కిణ్వనము అంటే వాయురహిత శ్వాసక్రియలో, అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయురహిత శ్వాసక్రియ అంటారు. ఆ వాయురహిత శ్వాసక్రియలు ఏమవుతుందంటే ఈస్ట్ కానీ కండరాల్లో కానీ జరిగి ఏమవుతాయి? ఈస్ట్లో అయితే ఇథనాల్ ఏర్పడుతుంది. అదేవిధంగా కండరాల్లో అయితే ఏం ఏర్పడతాయి? కండరాల్లో అయితే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఆ ప్రక్రియ మనం కిణ్వనం అంటాం. నెక్స్ట్ శిలీంధ్రాలు మనం రొట్టును తీసి కొన్నాళ్ళు బయట వదిలేసినట్టు దానిపైన నాలుగు సిద్ధభేదాలు ఏర్పడుతుంది. వాటి శిలీంధ్రాలు అంటాము. నెక్స్ట్ లాక్టోబాసిల్లస్ అనేది పెరుగులో ఉంటుంది. నెక్స్ట్ సూక్ష్మజీవి అంటే మన కంటికి కనిపించని జీవులను సూక్ష్మజీవులు అంటాము. వీటిని మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం, అంటే సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలము. నెక్స్ట్ నత్రజని వలయం అంటే ఏంటి? మనకి వాతావరణంలో లభించే నత్రజని అనేది మనకు నేరుగా లభించదు, కొన్ని ఉరుముల ద్వారా. అదేవిధంగా ఈ నత్రజని కొన్ని మొక్కలు ఏం చేస్తాయి? నత్రజని నత్తాలుగా మార్చి మొక్కకు అందించి మళ్ళీ ఏమైనా జీవులు, మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు అవన్నీ భూమిలో కలిసి నత్తాలుగా మారుతాయి. అలా సైకిల్లో ఒక వలయంలో జరుగుతూ ఉంటుంది, మళ్ళీ వాతావరణంలోకి చేరుతాయి. అదే నత్రజని వలయం. నెక్స్ట్ నత్రజనిని స్థాపించే కొన్ని రైజోబియం బ్యాక్టీరియాలు అవి ఉంటాయి కదా, అవి మనం ఏం చేస్తాం? నత్రజనిని స్థాపిస్తాయి. అలా అయితేనే మొక్కలు తీసుకోగలవు. నెక్స్ట్ పాశ్చరైజేషన్ అంటే పాలను ఏం చేస్తాము? పాలని వేడి చేసి మళ్ళీ చల్లార్చడాన్ని ఏమంటాం? పాశ్చరైజేషన్. ఆ విధంగా పాలను మనకు నిల్వ చేస్తాం. దీన్ని పాశ్చరైజేషన్ లూయి పాశ్చర్ కనుగొన్నారు. నెక్స్ట్ వ్యాధుల్ని కలిగి చేసేవి వ్యాధి జనకాలను నిల్వ చేయడము. మనకి కొన్ని సూక్ష్మజీవులు పచ్చళ్ళు అదే నిల్వ చేయడం అంటే ఈ సూక్ష్మజీవులను తప్పించుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఉప్పు, కారం, నూనె, ఇంకా ఇలా కొన్ని ప్రిజర్వేటివ్స్ అనేవి మనం ఆహార పదార్థాలు కలిపి నిల్వ చేస్తాము. నెక్స్ట్ ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవా జీవులు అనేవి మొట్టమొదటి వర్గము జీవులు. ప్రోటోజోవాలో యూగ్లినా, ఇంకా అమీబా ఇవన్నీ వస్తాయి. ప్రోటోజోవా వల్ల వ్యాధులు కలుగుతాయి, మలేరియా ఇవన్నీ కలుగుతాయి. నెక్స్ట్ రైజోబియం అనేది బ్యాక్టీరియా ఏం చేస్తుంది? వేరుశనగ వేళ్ళలో మనకి అందులో సహజీవనం చేస్తూ మొక్కకు కావాల్సిన నత్రజనిని అందిస్తుంది. నెక్స్ట్ టీకాలు అంటే వ్యాధి రాకముందు ఇచ్చేవి టీకాలు. వీటిని వ్యాక్సిన్స్ అంటాము. వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు? ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. నెక్స్ట్ ఈ వైరస్ అనేది ఏదైనా దొరికితే ప్రాణం ఉన్నట్టు కనిపిస్తుంది, లేదా బయట మాత్రం జీవరహితంగా కనిపిస్తుంది, ఒక స్ఫటికం వల్లే ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్ అనేది మనకి శిలీంధ్రాలకి ఎగ్జాంపుల్. ఈస్ట్ అనేది బేకరీ పరిశ్రమల్లో అది ఉపయోగిస్తారు, కిణ్వనంలో. నెక్స్ట్ ఆల్కహాలు, బీరు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీనిలో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సూక్ష్మజీవులు అనేవి చాలా చిన్నవి మరియు మామూలు కంటికి కనిపించవు. సూక్ష్మజీవులు అనేవి చాలా చిన్నవి, మామూలుగా కంటికి కనిపించవు. అందువల్ల వీటిని సూక్ష్మజీవులు అంటాము. ఓన్లీ సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగే జీవుని సూక్ష్మజీవులు అంటాము. నెక్స్ట్ ఇవి మంచుతో కూడిన శీతల వాతావరణం నుండి వేడి నీటి చలమల వరకు, అంటే వేడి నీటి బొగ్గల వరకు కూడా, ఎడాల నుండి చిత్తడి భూముల వరకు, అంటే అతి శీతల వాతావరణంలో బతకగలవు, అతి వేడి నీటి బొగ్గల్లో బతకగలవు, ఎడారిలో బతకగలవు, చిత్తడి నేలలో కూడా అన్ని రకాల వాతావరణంలో నివసించేవి ఏంటంటే సూక్ష్మజీవులు. నెక్స్ట్ సూక్ష్మజీవులు అనేవి గాలి, నీరు,
మొక్కల జంతువుల శరీరాల్లో కూడా ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి గాలి, నీరు, మొక్కల జంతువుల శరీరాల్లో కూడా ఇవి ఉంటాయి. నెక్స్ట్ సూక్ష్మజీవులు ఏకకణ అంటే ఒకే కణంతో నిర్మితం అవ్వచ్చు, లేదా వాటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితం అవ్వచ్చు. అంటే ఒకే కణంతో నిర్మితమైతే ఏకకణ జీవులని, ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైతే బహుకణ జీవులు కావచ్చు. సూక్ష్మజీవుల్లో ఏముంటాయి? బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు ఇవన్నీ సూక్ష్మజీవుల్లో ఉంటాయి. అవే కాకుండా వైరస్లు పైన పేర్కొన్న జీవులకు భిన్నంగా ఉన్నప్పటికీ వీటిని కూడా వైరస్లను కూడా సూక్ష్మజీవులుగానే పరిగణిస్తాము. నెక్స్ట్ వైరస్లు ఇతర సూక్ష్మజీవుల కంటే వైరస్లు అనేవి ఇతర సూక్ష్మజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వృక్ష లేదా జంతు కణం లాంటి అతిథేయ జీవిలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అంటే వైరస్లు ఇతర సూక్ష్మజీవుల కంటే భిన్నంగా ఉంటాయి. బ్యాక్టీరియా, వృక్ష లేదా జంతు కణం లాంటి అతిథేయ జీవులు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకోగలుగుతాయి. కొన్ని సూక్ష్మజీవులు ఔషధాలు, ఆల్కహాల్ల వాణిజ్య ఉత్పత్తికి కూడా ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు ఔషధాలు, ఆల్కహాల్ల వాణిజ్య ఉత్పత్తికి కూడా ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు సేంద్రీయ వ్యర్థాలు, మొక్కలు, జంతువులు, మృత కళేబరాలను విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలుగా మార్చి పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ అంటే వీటిని విచ్ఛిన్నకారులు అంటాము. ఇవి ఏం చేస్తాయి? మొక్కలు, జంతువుల యొక్క మృత కళేబరాలను ఏం చేస్తాయి? విచ్ఛిన్నం చేసేసి సరళ పదార్థంగా మార్చి నేలలో కలిపేస్తాయి. అంటే పర్యావరణాన్ని శుభ్రపరుస్తాయి. ప్రోటోజోవన్లు విరేచనాలు అంటే డీసెంట్రీ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కలుగు చేస్తాయి. ప్రోటోజోవన్లు ఏం కలుగు చేస్తాయి? విరేచనాలు, డీసెంట్రీ, మలేరియా వంటి తీవ్ర వ్యాధులు కూడా కలుగు చేస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు మన ఆహారంపై పెరిగి ఆహారం విషతుల్యం కావడానికి అంటే ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతాయి. కొన్ని సూక్ష్మజీవులు మన ఆహారంపై పెరిగి ఆహారం విషతుల్యం అవడానికి అంటే ఫుడ్ పాయిజనింగ్కు విషపూరితం అవడానికి ఆహారం కారణమవుతాయి. కొన్ని సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? చిక్కుడు జాతి మొక్కల వేర్లలో, చిక్కుడు జాతి మొక్కల వేరు బొడుపులలో నివసిస్తాయి. ఇవి గాలి నుండి నత్రజనిని గ్రహించి నేలలో నత్రజని స్థాపన చేసి నేల సారాన్ని పెంచుతాయి. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా, నీలియాకుపచ్చ శైవలాలు వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నత్రజని స్థాపన చేయడం ద్వారా నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా, నీలియాకుపచ్చ శైవలాలు వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నత్రజని స్థాపన చేయడం ద్వారా నత్రజని సమ్మేళనాలుగా ఏర్పడతాయి. కొన్ని బ్యాక్టీరియాలు నేలలోని నత్రజని సమ్మేళనాలను నత్రజని వాయువుగా మార్చి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సూక్ష్మజీవులను ఖాళీలను పూరించండి. సూక్ష్మజీవులను డాష్ సహాయంతో చూడవచ్చు. సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే అంటే మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలము. సూక్ష్మజీవులను సూక్ష్మదర్శిని సహాయంతో చూడవచ్చు. నీలియాకుపచ్చ శైవలాలు భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా నైట్రోజన్ని గ్రహించి స్థాపన చేస్తాయి. ఆల్కహాల్ను డాష్ సహాయంతో ఉత్పత్తి చేస్తారు. కిణ్వనం సహాయంతో ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ డాష్ వలన కలరా వ్యాధి కలుగుతుంది. బ్యాక్టీరియా వలన కలరా వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ ఈస్ట్ను దీని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఈస్ట్ను ఆల్కహాల్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. క్రింది వానిలో సూక్ష్మజీవ నాశకము స్ట్రెప్టోమైసిన్. సూక్ష్మజీవ నాశకం యాంటీబయాటిక్ ఏది? స్ట్రెప్టోమైసిన్. మలేరియాను కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకం ఆడయానాఫిలస్ స్తోమా. ఆడయానాఫిలస్ స్తోమా వల్ల మనకి మలేరియాకి వాహకంగా పనిచేస్తుంది. అంటువ్యాధులకు అత్యంత సాధారణ వాహకము ఈగ. అందుకే మనం ఈగల వలన ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ తినకూడదు అంటారు. అంటువ్యాధులకి
ఈగలు కారణమవుతాయి. రొట్టె లేదా ఇడ్లీ పిండి పరిమాణం పెరగడానికి కారణం ఈస్ట్ కణాలు పెరగడం. ఈస్ట్ కణాల పెరుగుదల వల్ల ఇడ్లీ పిండి లేదా రొట్టె అనేది పరిమాణం పెరుగుతుంది. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ కిణ్వనము. నెక్స్ట్ కాలం ఏలోని బిలోని వాటితో చర్యలతో జతపరచండి. ఫస్ట్ వన్ రైజోబియం. ఫస్ట్ వన్ బ్యాక్టీరియా. మనకి బ్యాక్టీరియా కలిగించే వ్యాధి ఏంటి? బ్యాక్టీరియా అనేది కలరా వ్యాధిని కలిగిస్తుంది. నెక్స్ట్ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది? నత్తజన్ని స్థాపన చేస్తుంది. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? పెరుగు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈస్ట్ అనేది బ్రెడ్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రోటోజోవన్ ఏం చేస్తుంది? మలేరియాని కలిగిస్తుంది. నెక్స్ట్ ఒక వైరస్ అనేది ఏం చేయగలదు? హెచ్ఐవి వైరస్ ఏం చేయగలదు? ఎయిడ్స్ని కలిగించగలదు. అక్వైర్డ్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఒక వైరస్ ఏం చేయగలదు? ఎయిడ్స్ని కలిగించగలదు. అంటే బ్యాక్టీరియా అనేది కలరా వ్యాధిని కలిగిస్తే రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్తని స్థాపన చేస్తుంది. లాక్టోబాసిల్లస్ అనేది పెరుగు పాలలో ఈ లాక్టోబాసిల్లస్ చేరినట్టయితే పెరుగు తయారవుతుంది. ఈస్ట్ అనేది బ్రెడ్ తయారీలో ఉపయోగపడుతుంది. ఒక ప్రోటోజోవన్ అనేది అడెనోఫిలస్ దోమను వాహకంగా తీసుకొని మలేరియాని కలిగిస్తుంది. నెక్స్ట్ ఒక వైరస్ హెచ్ఐవి వైరస్ అనేది ఎయిడ్స్ని కలిగిస్తుంది. నెక్స్ట్ సూక్ష్మజీవులను కంటితో చూడవచ్చా? సూక్ష్మజీవులను కంటితో చూడలేము. చూడలేకపోతే వాటిని ఎలా చూడాలంటే మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని సహాయంతో లేదా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ సహాయంతో మనం ఈ సూక్ష్మజీవులను చూడగలము. సూక్ష్మజీవుల సూక్ష్మజీవుల యొక్క ప్రధాన సమూహాలు ఏవి? సూక్ష్మజీవుల యొక్క ప్రధాన సమూహాలు 4. అవి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు. నెక్స్ట్ గాలిలోని నత్రజనిని స్థాపించగల సూక్ష్మజీవుల పేర్లు రాయమంటున్నారండి. అవి రైజోబియం. మన జీవితంలో సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాలు ఏం చేస్తాయి? కొన్ని సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? బ్యాక్టీరియాలు అయితే వాతావరణం నుంచి నత్రజని గ్రహించి నత్రజని స్థాపన చేస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? బ్రెడ్ తయారీలో ఉపయోగపడతాయి. మరికొన్ని సూక్ష్మజీవులు బ్రెడ్ తయారీలో ఉపయోగపడతాయి. కొన్ని పెరుగు తయారడానికి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. కొన్ని సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి కొన్ని సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? ఈ కుళ్ళిపోతున్న వృక్ష జంతు కళేబరాలను ఇంకా కుళ్ళింపు చేసి నేలలో కలిపేసి పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో తోడ్పడతాయి. సూక్ష్మజీవుల వల్ల కలిగే హాని. సూక్ష్మజీవుల వల్ల చాలా హాని ఉంది. మొక్కలకి, జంతువులకు కూడా అనేక వ్యాధులు కలుగుతాయి. అదే బ్యాక్టీరియా వల్ల అయితే కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ప్రోటోజోవా వల్ల మలేరియా డిసీజులు వస్తాయి. నెక్స్ట్ శిలీంధ్రాల వల్ల అథ్లెట్ ఫుట్ వస్తుంది. కొన్ని వైరస్ల వల్ల ఏం చేస్తాయి? వైరస్ల వల్ల జలుబు వస్తుంది. దాంతోపాటు మనకి కోవిడ్ వైరస్ కూడా వైరస్ వల్లే వస్తుంది. కోవిడ్ వలన ఇలా సూక్ష్మజీవుల వల్ల చాలా నష్టాలు, చివరికి ప్రాణాలు కూడా మనం కోవిడ్ టైంలో కోల్పోయాము. నెక్స్ట్ సూక్ష్మజీవ నాశకాలు అంటే ఏమిటి? సూక్ష్మజీవ నాశకాలు అనేవి 1929 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త వ్యాధికారక బ్యాక్టీరియా వదనంపై పరిశోధనలు చేస్తుండగా ఆ వదనం ప్లేట్లోని ఒక చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొని పెనిసిలిన్ అనే యాంటీబయాటిక్ను తయారు చేశారు. అనారోగ్యానికి గురైనప్పుడల్లా డాక్టర్ మనకు పెనిసిలిన్ వంటి కొన్ని సూక్ష్మజీవనాశక మాత్రలను, క్యాప్సూల్స్ లేదా ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ మందులకు మూలం సూక్ష్మజీవులు. ఈ మందులు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి, వాటి పెరుగుదలను నియంత్రిస్తాయి. ఇటువంటి మందులను యాంటీబయాటిక్స్ అంటాము. అలాగని చెప్పి ప్రతిదానికి యాంటీబయాటిక్స్ యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయడం వల్ల మన పేగులో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా అనేది చనిపోతుంది.
అంతేకాకుండా మనకి సివియర్ టైంలో యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు. కాబట్టి ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండానే మనం త్వరగా తగ్గించుకోవడానికి చూడాలి. పొలం నుంచి కంది లేదా చిక్కుడు మొక్కను బయటికి పీకండి. మనకు పొలం నుంచి చిక్కుడు లేదా కంది మొక్కలు తీసినట్లు వాటి వేర్లపైన బొడుపులు కనిపిస్తాయి. ఆ బొడుపుల్లో మనకి ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి బొడుపు వలె కనిపిస్తుంది. ఇలా వేర్ల మాదిరిగా ఉండి వీటిపై బొడుపుల్లా కనిపిస్తాయి. జామ్ జెల్లీలు బాటిల్స్ యొక్క లేబుల్స్ సేకరించి లేబుల్స్ మీద ప్రింట్ చేయబడిన పదార్థాలు చెప్పాడు. నెక్స్ట్ బ్యాక్టీరియా భూమిపైన మానవుల కంటే చాలా ఎక్కువ కాలం నుండి జీవిస్తున్నాయి. అవి చాలా తీవ్రమైన పరిస్థితుల్లో కూడా జీవించే శక్తిగల జీవులు. అవి మరుగుతున్న మట్టి కుండలు, అత్యంత చల్లని మంచు, నీటిలో కూడా నివసిస్తున్నట్లు గుర్తించారు. కాస్టిక్ సోడా, సరస్సుల్లో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలంలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయి. బ్యాక్టీరియా అనేక కిలోమీటర్ల లోతుల్లో కూడా జీవించగలవు. బహుశా అంతరిక్షంలో కూడా అవి మనుగడ సాగించగలవు. 2 సంవత్సరాల పాటు చంద్రుడిపై ఉన్న కెమెరా నుండి ఒక రకమైన బ్యాక్టీరియాను తిరిగి పొందగలిగారు. బహుశా బ్యాక్టీరియా మనుగడ సాగించలేని వాతావరణం అంటూ ఉండదు.